దేవుడు మనలను దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఈ 4 రోజుల నుంచి నేను హైదరాబాద్ ప్రాంతంలో ఉండడం జరిగింది. హైదరాబాద్ ప్రాంతంలో మరి ఒక పెద్ద హాస్పిటల్లో నేను మమ్మీ ఉండడం జరిగింది. ప్రియ దేవుని జనాంగమా, చిన్న చిన్న పిల్లలు వెంటిలేటర్స్ మీద ఉండడం నేను చూశాను. 10 నిమిషాలకి ఒక ప్రాణం పోవడం నేను చూస్తున్నాను. చూసినప్పుడు నిజమే కదా, లివర్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, గుండె ఆగిపోయిన వాళ్ళు, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, బ్రెయిన్ సర్జరీ ఒక్కొక్కరికి 3 సార్లు 4 సార్లు బ్రెయిన్ సర్జరీ అయిన వాళ్ళు ఆ హాస్పిటల్లో ఉండడం నేను చూశాను. సంవత్సరాల తరబడి హాస్పిటళ్ళల్లో ఉంటున్న వారిని నేను చూశాను. ఇప్పుడు అనిపించిందే, కేవలం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, ఆయన దయ, మరొకటి లేదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనందరితో మాట్లాడబోతున్నాడు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలంటే ఒకటే, కొంచెం నమ్మకంగా దేవునికి ఉంటే సరిపోతుంది. ఆమెన్, చెప్పండి గట్టిగా. కొంచెం దేవునికి మనం నమ్మకంగా ఉన్నామా, తప్పక నా దేవుడు మనల్ని దీవిస్తాడు. కొంచెం నమ్మకంగా ఉండాలి, సరిపోతుంది అంతే. కొంచెం నమ్మకంగా ఉంటే దేవుడు మనలను అత్యధికమైనటువంటి అభివృద్ధిలోకి నడిపిస్తాడు, అత్యధికమైనటువంటి ఆశీర్వాదంలోకి నడిపించి తీరుతాడు. ఆమేనండి, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నమ్మకమైన జీవితంలో దానియేలు చాలా నమ్మకమైన వాడండి. దానియేలు గురించి ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. దానియేలులో నమ్మకమైన జీవితాన్ని చూశాడు దేవుడు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చదవండి బ్రదర్. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని జనాంగమా, దానియేలు దగ్గర అతని యందు ఏ తప్పు కనబడలేదండి, ఏ తప్పు కనిపెట్టలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఏ తప్పు కనిపెట్టలేకపోయారు, ఏ తప్పు చూడలేకపోయినారు. దానియేలు జీవితంలో దేవుడు కార్యము చేయడం ప్రారంభించాడు. ఆమేన్. దేవుడు కార్యము చేయడం ప్రారంభించాడు. చూడండి, దానియేలు బందీగా ఉన్న బబులోనుకు వెళ్ళాడు. ఆయన జీవితంలో దేశం పోయింది, కుటుంబం పోయింది, స్వేచ్ఛ పోయింది. కానీ ఒకటి మాత్రం పోనీయలేదండి. ఏంటిదా ఒకటి అంటే, దేవుని మీద విశ్వాసం పోలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బందీగా ఉన్నా దేవుని మీద విశ్వాసం పోలేదు. కష్టాల్లో ఉన్నా, కన్నీల్లో ఉన్నా, వేదనలో ఉన్నా, దేవుని మీద విశ్వాసం పోలేదండి దానియేలుకి. తన దగ్గర ఏదైనా తప్పు దొరుకుతుందా అని చెప్పి అనేక మంది వేచి చూస్తా ఉన్నారు.
వేచి చూస్తా ఉన్నారు, అయినా కానీ ఏ తప్పు కనుగొనలేకపోయారు. గట్టిగా చప్పట్లు కొడదాం, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో చిన్న శ్రమ రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న వేదన రాగానే, చిన్న దుఃఖము రాగానే వెనక్కి వెళ్ళిపోవడం నో. ఈరోజు కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, వేదన వచ్చిన, దుఃఖం వచ్చిన, ఈరోజు దేవుని కొరకు బలమైన సాధనాలుగా మనం నిలబడాలి. కొట్టు గట్టిగా చెప్పులు, రెండు చేతులు పైకి కొట్టు గట్టిగా. హల్లెలూయా, కృప కలుగును గాక. హల్లెలూయా. యోసేపు జీవితంలో కూడా యోసేపు జైలులో ఉన్నాడు, బావిలో ఉన్నాడు. ప్రియా దేవుని జనాంగం, ఒకటే చెప్తున్నాను, ఎన్ని కష్టాలు పడినా, ఎంత శ్రమలు పడినా, ఎన్ని నిందలు పడినా, నువ్వు దేవుని కొరకు గనక నిలబడగలిగితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు బందీలోకి వెళ్ళిపోయినా దేవుని పైన విశ్వాసం చచ్చిపోలేదు. యోసేపు బావిలో పడిపోయాడు, బానిసత్వంలోకి వెళ్ళిపోయినాడు, జైలు జీవితం జీవించాడు, అయినా కానీ విశ్వాస జీవితం ఆగిపోలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, కృప కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు చిన్న శ్రమ రాగానే వెనక్కి వెళ్ళిపోతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిస్థితులు తారుమారైనప్పుడు కొంచెం వెనకడిగేస్తున్నావా? వెనక్కి పారిపోతున్నావా? ప్రార్థన జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఎన్ని కష్టాలు వచ్చినా అంత స్ట్రాంగ్గా మనం నిలబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి, చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి, చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, కృప కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితులు మారొచ్చు, మన స్థితి మారొచ్చు, మన పరిస్థితి మారొచ్చు, మన గతి మారొచ్చు, కానీ దేవుని కృప ఎప్పటికీ మారదు. చెప్పండి, దేవుని కృప, దేవుని కృప. గట్టిగా చెప్పండి అమ్మా, దేవుని కృప. గట్టిగా చెప్పండి, దేవుని కృప ఎప్పటికీ ఎన్నటికీ మారదు, మార్పు చెందదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు మార్పు లేని దేవుడు, మార్పు చెందని దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మార్పు లేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకే దాచియుంచినావయ్యా. ఆమెన్ అనండి, ఆమెన్. మారని వాగ్దానములు మా కొరకే దాచియుంచినావయ్యా. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు మరచిపోతావేమో, కానీ నా దేవుడు మరచిపోడు. దేవుడు చెప్పండి గట్టిగా చెప్పండి. మనము మరచిపోతామేమో, కానీ దేవుడు మరచిపోడు. నువ్వు విడిచిపెడతావేమో, కానీ నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు మార్పు లేని దేవుడు. నా దేవుడు సమాధిలో ఉన్న దేవుడు కాదు, సమాధిని బద్దలు కొట్టుకొని బయటికి వచ్చిన సజీవుడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చెప్పండమ్మా, నా దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడా? మాట్లాడండి. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడా? ఎక్కడున్నాడయ్యా? చెప్పు డాడీ. సజీవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకే దాచియుంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకే దాచియుంచినావయ్యా. ఏం చేస్తాడంట ఆయన? చెప్పండి. వాగ్దానాలు ఏం చేస్తాడు? దాచిపెడతాడు ఆయన, దాచిపెడతాడు. మన చేతిలో పడేంత వరకు మనం ఏం చేయాలా? వేచి ఉండాలా, వేచి ఉండాలా. ఒక నెల చర్చికి వెళ్ళి లేదా 2 నెలలు చర్చికి వెళ్ళి దేవుడు ఏం చేయలేదంటే కుదరదు. ఓపిక పట్టు, నా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పులు హల్లెలూయా, హల్లెలూయా. ఎరిగి ఉన్నావయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా. నీవెప్పుడు మేలు చేస్తావని. ఏం తెలుసు నీకు? దేవుడు మేలు చేస్తాడని తెలుసా? చెప్పండి అయ్యా. అందరు డిమ్ముగున్నారండి. ఆయన లేపండి. నీ వెనక హల్లెలూయా. అందుకు మంచి సౌండ్ ఇవ్వాలి యేసయ్యా. ఒకటేసారి ఫ్యాడ్ ఇట్లా అంటే అందరు లేచి కూర్చుంటారు. ఆమెన్. మంచి సౌండ్ వచ్చేలాగా ప్రార్థన చేయండి ఆయన. ఆమెన్ అనండి, ఆమెన్ అనండి. హల్లెలూయా. మారని వాగ్దానములు నా కొరకే దాచియుంచినావయ్యా. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ లార్డ్. ఎరిగి ఉన్నావయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా. నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకే దాచియుంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకే దాచియుంచినావయ్యా. ఎరిగియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా. నీవెప్పుడు మేలు చేస్తావని. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. ఆమెన్. ఇక్కడ ఎంతమందికి తెలుసు దేవుడు మేలు చేస్తాడని? చెప్పండి, చెప్పండి. 2 చేతులు పైకి లేపి చెప్పండి, చెప్పండి. నా దేవుడు ఏ రోజుకైనా మేలు చేసి తీరుతాడో. ఆమెన్, హల్లెలూయా. దానియేలుకి ఇక్కడ దేశం పోయింది, కుటుంబం పోయింది, స్వేచ్ఛ పోయింది, కానీ ఒకటి పోలేదు. ఏంటి తెలుసా? దేవుని మీద విశ్వాసం పోలేదు. దేవుని మీద విశ్వాసం పోలేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. చిన్న శ్రమ రాగానే
దేవుని మీద విశ్వాసం పోతుంది. చిన్న వేదన రాగానే దేవుని మీద విశ్వాసం పోతుంది. చిన్న కష్టము రాగానే దేవుని మీద విశ్వాసం పోతుంది. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నీకు దేవుని మీద విశ్వాసం ఉందా? చెప్పండి, విశ్వాసం ఉందా? ఉన్నట్టుగా ఉందా? విశ్వాసం ఉందా? ఉన్నట్టుగా ఉన్నారా? విశ్వాసం నీలో ఉంటే ఈ భూమి మీద నిన్ను ఎవరు ఆపలేరు. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు మారొచ్చు, ఆర్థిక పరిస్థితులు మారొచ్చు, నీ స్థితి మారొచ్చు, నీకున్న అనారోగ్యం రావచ్చు, కానీ నా దేవుని కృప ఎప్పుడు మారదు. కొట్టు గట్టిగా చెప్పలు, కొట్టు గట్టిగా చెప్పలు. కృప కలుగును గాక. దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఆమేన్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. చదవండి బ్రదర్. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశిస్తున్నాడు. 4వ వచనం. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఒక నింద మోపవలెని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. హల్లెలూయా. కృప కలుగును గాక. చూడండి 5వ వచనం. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. హల్లెలూయా. చూడండి, దానియేలు ఎదుగుతుంటే అధికారులు అసూయ వచ్చింది. అసూయతో చచ్చిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు అతన్ని పైకి లేపుతున్నాడని అర్థమైపోయింది. దేవుడు అతన్ని పైకి లేపుతున్నాడని అర్థమైపోయింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను దీవిస్తున్నప్పుడు కొందరు చప్పట్లు కొడతారు, కొందరు అసూయ పడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతన్ని పైకి లేపుతున్నాడని అర్థమైపోయింది. కొంతమంది చప్పట్లు కొట్టుండొచ్చు, కొంతమంది అసూయ పడుంటారు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దానియేలు ఎదుగుదలను తట్టుకోలేకపోయారు. దానియేలు జీవితంలో ఎదుగుదలను తట్టుకోలేకపోయారు. ఈరోజు దానియేలు జీవితంలో ఎదుగుదలను తట్టుకోలేని ప్రజలు ఈ రోజు కూడా ఉన్నారు. ఆ సంతానం ఈ రోజుకి ఉంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుగుతుంటే నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారేమో, నిన్ను చూసి అసూయ పడుతున్నారేమో, నిన్ను చూసి నువ్వు ఒక డెవలప్ అవుతుంటే నిన్ను చూసి చాలా అసూయ పడుతున్నారేమో. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీతో ఎవరు మాట్లాడుతున్నా? దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అసూయను చూసి ఏడ్చిన వాళ్ళ ముందే దేవుడు ఇంకను నిన్ను నిలబెట్టబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అసూయ అనేది లూసిఫర్ సంతానం. ఈ అసూయ అనేది లూసిఫర్ సంతానం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యోసేపును చూసి సొంత సహోదరులే అసూయపడ్డారండి. యోసేపును చూసి సొంత సహోదరులే అసూయపడ్డారు. దావీదును చూసి సౌలు అసూయపడ్డాడు. దానియేలును చూసి అధికారులు అసూయపడ్డారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒక మాట. నీ జీవితంలో అసూయ పడేవారు ఉన్నారంటే దేవుడు నిన్ను పైకి తీసుకెళ్తున్నాడని లెక్క. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా రెండు చేతులు పైకి లేపి, హల్లెలూయా. నీ జీవితంలో అసూయ పడే వాళ్ళు ఉన్నారు అంటే దేవుడు నిన్ను పైకి తీసుకెళ్ళబోతున్నాడు అని అర్థం. కొట్టు గట్టిగా చప్పట్లో.
హల్లెలూయా. ఈరోజు అసూయతో నిన్ను అనేక మంది బాణాలలాగా కొట్టొచ్చు. ఒక్కొక్క బాణం విజయ బాణాలుగా లేవనెత్తబోతున్నాడు నా దేవుడు. ఆమేనండి, ఆమేనండి. చప్పట్లు కొట్టాలా? ఎంతమంది అసూయ పడ్డా చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టాలా? చప్పట్లు కొట్టు గట్టిగా. ఎంతమంది అసూయ పడ్డా, ఎంతమంది చూసి నిన్ను టార్గెట్ చేసిన, చూపులతో టార్గెట్ చేసిన, నిందలతో టార్గెట్ చేసిన, అసూయతో టార్గెట్ చేసిన, నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. గొప్ప కార్యం చేయబోతున్నాడు. గొప్ప కార్యం చేయబోతున్నాడు. చేతులు పైకి లేపు, చేతులు పైకి లేపు, చేతులు పైకి లేపు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం విడుదలనియబోతున్నాడు. విడుదలనియబోతున్నాడు. ఎంతమంది అసూయపడ్డా, ఎంతమంది అసూయపడ్డా లేవనెత్తే దేవుడున్నాడు. చప్పట్లు కొట్టండి అమ్మా, గట్టి కొట్టండి. హల్లెలూయా. స్త్రీలు చప్పట్లు కొట్టండి గట్టిగా. స్త్రీలు గట్టిగా గట్టిగా గట్టి కొట్టరా, గట్టిగా గట్టిగా. ఆ పురుషులు కొట్టండి ఇప్పుడు గట్టిగా. పురుషులు కొట్టండి ఇప్పుడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అసూయ పడ్డ వాళ్ళ ముందే దేవుడు లేవనెత్తుతాడా? కొంతమంది నిన్ను చూసి అసూయ పడుతున్నారండి. రకాలు ఉంటాయి దాంట్లో, కొన్ని అసూయలో రకాలు. బట్టలను చూసి అసూయ పడతారు. ఏం డాడీ? వేసుకునే వాచిని బట్టి అసూయ పడతారు. చెప్పులను బట్టి అసూయ పడతారు. మెడలో ఉన్న గోల్డ్ చైన్ని చూసి అసూయ పడతారు. చీరను బట్టి అసూయ పడతారు. మనం కొన్న బైక్ని బట్టి అసూయ పడతారు. మనం కట్టుకున్న ఇల్లుని బట్టి అసూయ పడతారు. మనం తిరిగే కార్ని బట్టి అసూయ పడతారు. ఎవరు అసూయ పడ్డా ఒక మాట గుండెలో పెట్టుకోండి. నీ మీదకి అసూయ రిలీజ్ అవుతుందంటే దేవుడు నిన్ను ఇంకా లిఫ్ట్ చేయబోతున్నాడు అని అర్థం. ఆమేనండి. హల్లెలూయా. దేవుడు నిన్ను పైకి తీసుకెళ్తున్నాడని అర్థము. చెప్పండి. నీ మీద అసూయ పడుతున్నారంటే దేవుడు నిన్ను ఇంకా బహుబలముగా లేవనెత్తబోతున్నాడని అర్థము. ఈరోజు ఈ మాటలు వింటున్నాం ప్రియ దేవుని జనాంగమా. నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. అసూయ పడే వాళ్ళని పడనే మన దేవుడు లేపే దేవుడు మనకున్నాడు. ఆమేనండి. హల్లెలూయా. ఎంతమంది అసూయ పడ్డా, ఎంతమంది టార్చర్ పెట్టినా, ఎంతమంది చిత్రహింసలు పెట్టినా ఒకటే ఒకటే చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడేనని దానియేలు తెలుసుకొనెను. దానియేలు తెలుసుకున్నాడు. అతడు తన ఇంటికి వెళ్ళి, దానియేలు తెలుసుకున్నాడు ఆయన మీద అసూయ జరుగుతుందని. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడంట. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, ఉదయం మధ్యాహ్నం ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు తెలుసు చట్టం వచ్చింది. ప్రార్థన చేసే వారిని సింహాల బోనులో వేస్తారని చట్టం వచ్చింది. ప్రార్థన చేస్తే సింహాల గుహ అని తెలుసు. ప్రార్థన మానేస్తే ప్రాణం దక్కుతుందని తెలుసు. ప్రాణం పోతుందని తెలిసినా గాని ప్రాణం పెట్టి ప్రార్థన చేశాడు దానియేలు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. గట్టిగా చవలు కొట్టండి. ఇది కదా రోషం కలిగిన ప్రార్థన. ప్రార్థన చేస్తే నిన్ను చంపేస్తాం,
నిన్ను సింహాల బోనులో వేసేస్తామన్నారు. ఆమేన్. ప్రార్థన చేస్తే నిన్ను సింహాల బోనులో వేసేస్తాం, ప్రాణం తీస్తాం అని చెప్పిన ప్రార్థన ఆపని ప్రార్థన వీరుడండి. కొట్టు గట్టిగా చెబులో, రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? చిన్న శ్రమ రాగానే మందిరం మానేస్తాం, చిన్న వేదన రాగానే మందిరం మానేస్తాం, చిన్న జ్వరము రాగానే మందిరం మానేస్తాం, చిన్న వేదన రాగానే మందిరం మానేస్తాం. నో, అటువంటి వారు దేవునికి అవసరం లేదు. దేవునికి ఎవరు కావాలంటే దానియేలు లాంటి వాళ్ళు దేవునికి కావాలా. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రార్థన చేస్తే చట్టం వచ్చిందనే విషయం దానియేలుకు తెలియదా? ఏమని తెలుసు దానియేలుకి? ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి సింహాల బోనులోకి వెళ్ళేస్తామని చెప్పేసి వేసేస్తామని తెలియదా? తెలుసా తెలియదా? తెలుసు. అయినా కానీ వెనకడుగు వేయలే దానియేలు. ప్రార్థన చేస్తే దానియేలు ప్రార్థన చేస్తే సింహపు బోనులోకి వేస్తారని తెలుసు. అయినా ప్రార్థన ఆపని దానియేలు రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా, రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు నీకు ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నువ్వు ప్రార్థన ఆపడానికి వీలు లేదు. ప్రార్థన నీలో బహుబలముగా నడవాలా. గట్టిగా చెప్పలో, చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి, చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి, చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి. యేసయ్యా, మేము ప్రార్థన ఆపము ప్రభువా, ప్రార్థన ఆపమయ్యా, ప్రార్థన ఆపమయ్యా, ప్రార్థన ఆపమయ్యా, ప్రార్థన ఆపము, 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 ఆపము. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వస్తే అంత ఎక్కువ ప్రార్థన చేయాలా. ఆమేనండి. చెప్పండి, ఎన్ని శ్రమలు వస్తే ఎన్ని శ్రమలు వస్తే అంత ఎక్కువ ప్రార్థన చేయాలా. ఆ ప్రార్థన ఊపిరిలాగా మారాలి. చెప్పండి, ప్రార్థన ఏం చేయాలా? ఊపిరిలాగా మారాలి. ప్రార్థన ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మనం సమాధిలోకి వెళ్ళాలా. అది క్రైస్తవుని జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రార్థన అలవాట కాదండి, ప్రార్థనే జీవితం అయిపోవాలా. ప్రార్థన అనేది ఒక అలవాటుగా కాదు, ప్రార్థన ఊపిరిగా మారాలి. ప్రార్థనే ప్రాణంగా మారాలి. ఎప్పుడైతే ప్రార్థన మన ఊపిరిగా మారుతుందో అప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు. అయ్య బాబోయ్, దానియేలు అప్పుడున్నప్పుడు దానియేలుతో మంచితనంగా మాట్లాడుతూ రాజు దగ్గరికి వెళ్ళి దానియేలు మీద కంప్లైంట్ చేశారు. మళ్ళీ దానియేలు దగ్గర దానియేలు యువర్ సూపర్, యువర్ హీరో అన్నారు. కానీ ప్రైజ్ ది లార్డ్, దానియేలు యువర్ సూపర్, యువర్ హీరో అన్నారు. అలాంటి వ్యక్తులు దానియేలు తెలియకుండా వెళ్ళి ఏం చేశారు? దానియేలు మీద కుట్ర పన్నారు. హల్లెలూయా. కుట్ర పన్నారు. రాజు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఆమేన్. రాజు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే దానియేలు ప్రార్థనని అలవాటుగా మార్చుకోలేదండి, ప్రార్థనని ప్రాణంగా ప్రేమించాడు. ప్రార్థనే జీవితం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ప్రార్థన ద్వారానే బలము పొందాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదన వచ్చినా ప్రార్థన మన ఊపిరిగా మారాలి. ప్రార్థనే మన ఊపిరి, ప్రార్థనే మన జీవితంగా మారినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యము జరుగుతుంది. ఆమేన్. దానియేలు మీద నిందొచ్చింది. నిందొచ్చిన తర్వాత దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడదోసిరి. రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. హల్లెలూయా. అంటే
అంటే ఎంతో కొంత రాజుల బాధ కనపడుతుంది ఇక్కడ. కానీ చట్టం అక్కడ వచ్చేసింది. చట్టం కారణంగా దానియేలును సింహగృహంలో వేయాల్సి వచ్చింది. ఎక్కడో తెలియని వేదన ఉంది రాజుకు. అక్కడ దానియేలును తీసుకెళ్ళి ఆ బోనులోకి వేసిన తర్వాత ఎక్కడో బాధపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నీవు మంచివాడని తెలిసినా సమస్య నీ దగ్గరికి రాకుండా ఉండదు. సమస్య తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లలకు కూడా పరీక్షలు వస్తాయి. దేవునికే పరీక్షలు వచ్చాయి. అలాంటిది నీకు, నాకు, మనకు, మనందరికీ పరీక్ష రాకుండా ఉంటుందా? పరీక్ష తప్పకుండా ఉంటుంది. యోసేపు జైలుకి వెళ్ళాడు. యోబు తన కుటుంబాన్ని అంతటిని కోల్పోయాడు. దానియేలు సింహాల గుహలోకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు సింహ బోన్లోకి వచ్చింది. దానియేలు తప్పు చేయడం ద్వారా కాదు, దానియేలు ప్రార్థన చేయడం ద్వారా. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ద్వారా నింద అనుభవిస్తున్నావా? దేవుని కొరకు నింద అనుభవిస్తున్నావా? దేవుని కొరకు నీ గ్రామంలో, నీ స్నేహితుల దగ్గర, నీ బంధువుల దగ్గర, నీ రక్త సంబంధికుల దగ్గర దేవుని కొరకు నింద అనుభవిస్తే మహా ఆనందమని సంతోషించు. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. మొన్న ఒక తాతయ్య మన శరణాలయంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత చాలా గ్రాండ్గా తీసుకెళ్ళాం. గ్రాండ్గా తీసుకెళ్తే అపవాదికి కోపం వచ్చేసింది. అపవాది కోపం వచ్చేసింది. చేసి అంత గ్రాండ్ అవసరమా అంటున్నారు. వెళ్ళిపోయిన తర్వాత సగం సమాధి చేసిన తర్వాత వాళ్ళు రాళ్ళతో కొట్టడానికి రావడం, అన్ని చేయడం, తర్వాత గొడవకు రావడం. ఒక వ్యక్తి నన్ను ఒక మాట అన్నాడు, ఏయ్ తేజ, అమ్మ తేజ, ఈ ఏరియానంతా కూడా మత ప్రచారం చేసి నువ్వు మొత్తం ఈ ఏరియాని మొత్తం మత ప్రచారంతో మార్చేస్తున్నావు. నువ్వు నీ సంగతి చెప్తాను. ఈ ఏరియానంతా మార్చేస్తున్నావు, నీ సంగతి చెప్తా. చాలా మంది ఉన్నారు కానీ నీలాగా చేయట్లేదు ఎవరు. ఏమన్నాడు? చాలా మంది ఉన్నారు కానీ నీలాగా చేయట్లేదు ఎవరు. నీ సంగతి చెప్తాం అన్నాడు. అప్పుడేమో బాధ అనిపించింది. కానీ దేవుని మందిరంలో మోకరించినప్పుడు అంటే వాళ్ళ దృష్టికి అర్థమైంది అమ్మ తేజ గట్టిగానే పని చేస్తున్నాడని. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎవరి పని గట్టిగా చేస్తున్నాడా? దేవుని పని ఈ భద్రాద్రి కొత్తగూడెంలో గట్టిగా జరుగుతుందని వాళ్ళకి అర్థమైపోయింది. ఈరోజు ఎన్ని కష్టం వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా మీరు చేసుకోండి, కానీ సిలువ ఎందుకు పట్టుకున్నావు నువ్వు? వాళ్ళ బాధ. ఆ సిలువ పట్టుకున్నాం కాబట్టి ఆ తిట్లు. ఆమేనండి. సిలువ పట్టకపోతే మనకే శ్రమ ఉండదు. ఈరోజు దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఆ సిలువ పట్టుకున్నా కాబట్టే ఈరోజు ఈ స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. అరే మీరు నమ్మండి, నమ్మకపోండి, హైదరాబాద్ పెద్ద హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళగానే ఇలా నడుస్తూ వెళ్తుండగానే హైగర్ మా దగ్గరికి రండి. ఏంటి సయ్యా? ఆమెనానండి. ఎంతమంది గుంజుకెళ్తున్నారు, ఎంతమంది ప్రార్థన చేయించుకుంటున్నారు, ఎంతమంది ఆమె మాస్క్ పెట్టుకున్నా కానీ అమ్మ తేజ పాస్టర్ అని గుర్తుపట్టేస్తున్నారు. ఆమెనానండి. ఒకడు తొక్కాలని చూస్తే నా దేవుడు తొక్కనిస్తాడా? ఆమెనానండి. నిన్న సికింద్రాబాద్లో జరిగినటువంటి ఆరాధనలో ఇంచు స్థలం లేదండి కూర్చోడానికి. జనాలందరూ బయట కూర్చున్నారు నిన్నటి దినాన. ఆమెన్. అది కేవలము దేవుని కృప, దేవుని దయ. సాతాన్ గాడు కొన్నిసార్లు నవ్వొచ్చేమో, కానీ నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అది సమాధి అవ్వదు. కొట్టుగట్టిగా చెప్పడు. అది సమాధి అయ్యే వాగ్దానం కాదు. నాకు తెలుసు రేపు ఒంగోలులో కూడా ఒంగోలు అంబేద్కర్ భవన్ నింపబడబోతుంది. ఒంగోలులో కూడా ఇంచు స్థలం ఉండదు. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో త్వరగా వచ్చేసేయండి. ఒంగోలు అంబేద్కర్ భవన్ కూడా సరిపోదు. అది
నిండి పొరలబోతుంది. కొట్టు గట్టిగా చపలు, కొట్టు గట్టిగా చపలు. హల్లెలూయా. కృప కలుగును గాక. ఖమ్మంలో 16వ తారీఖు జరగబోతుంది. ఖమ్మంలో కూడా ఆ ఫంక్షన్ హాల్ నింపబడబోతుంది. ఎందుకంటే ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, నాకు తెలుసు నా దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం. ఎంతమంది సింహాల బోనులోకి తీసుకెళ్ళినంత మాత్రాన ఏమీ కాదు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు సింహాలను తీసేస్తాడు, కానీ సింహాల శక్తిని తీసేశాడు. ఆమేనండి, ఆమేనండి. నీ జీవితంలో సమస్యలు ఉండొచ్చు, కానీ వాటి మీద నా దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఈరోజు సింహం లాంటి ఈరోజు సమస్యలు నీకుండొచ్చు, సింహాల గుహ లాంటి అప్పులు నీకుండొచ్చు, సింహాల గుహ లాంటి అనారోగ్యం నీకుండొచ్చు, సింహాల గుహ లాంటి పరిస్థితులు, ఆర్థిక పోరాటాలు, కష్టాలు, కన్నీళ్లు నీకుండొచ్చు. ఒక టైం రాబోతుంది, ఆ టైంలో నుంచి దేవుడు నిన్ను చెయ్యి బట్టి లేపుకొని రాబోతున్నాడు. కొట్టుగట్టిగా చెబులు, కొట్టుగట్టిగా చెబులు. హల్లెలూయా. 6వదిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18 వచ్చిన చదవండి బ్రదర్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి. అబ్బబాబోయ్, ఎవరు ఉపవాసం ఉంటున్నారు? రాజు. అమ్మా, ఎవరు ఉపవాసం ఉండదే? రత్నమ్మ చెప్పు, నీ పక్కనున్న ఆమెకు చెప్పు. రత్నమ్మ, నీ పక్కనున్న ఆమెకు చెప్పు. ఎవరమ్మా ఉపవాసం ఉండేది? ఎవరు ఉపవాసం ఉండేది? ఎవరు? రాజు. ఉపవాసం ఉండేది రాజు. ఎవరి కోసం? దానియేలు కోసం. నీ తల్లిదండ్రులు, నీ రక్త సంబంధికులు, నీ సంఘ బిడ్డలు నీ కోసం ఉపవాసం ఉన్నా ఉండకపోయినా, రాజులను నీ కోసం దేవుడు ఉపవాసం ఉంచుతాడు. కొట్టు గట్టిగా చపడలో, కొట్టు గట్టిగా చపడలో. హల్లెలూయా. ఈరోజు కడుపులో పుట్టిన బిడ్డలు, నీ బిడ్డలు నీ కోసం ఉపవాసం ఉండకపోయినా, నీ కడుపులో ఉన్న బిడ్డలు నీకు పరిచర్య చేసినా చేయకపోయినా, నీ అన్నదమ్ములు నీకు అండగా నిలబడకపోయినా, నీ అక్క చెల్లెలు నిలబడకపోయినా, ఇదిగో దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను, నా దేవుడే నీ కొరకు నిలబడబోతున్నాడు. కొట్టుగట్టిగా చెబులు, కొట్టుగట్టిగా చెబులు, కొట్టుగట్టిగా చెబులు. ఎవరు నిలబడకపోయినా నా దేవుడే నిలబడబోతున్నాడు. ఏ సమస్య వచ్చినా నా దేవుడే నీ పక్షమున నిలబడబోతున్నాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. నా దేవుడు నిలబడబోతున్నాడు. చెప్పండి గట్టిగా, నా యేసయ్య నిలబడబోతున్నాడు. ఆమెన్. రాజు ఏం చేశాడు అక్కడ? నిద్ర పోలేకపోతున్నాడు అక్కడ. ఆమెన్. దానియేలు కోసం రాజు నిద్ర పోలేకపోతున్నాడు అక్కడ. హల్లెలూయా. రాజు ఎక్కడున్నాడు? రాజమందిరంలో ఉండి ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? దానియేలు గురించి ఆలోచిస్తున్నాడు. దానియేలు ఎక్కడున్నాడు? సింహాల గుహలో ఉన్నాడు. రాజు ఎక్కడున్నాడు? రాజమందిరంలో ఉన్నాడు. రాజమందిరంలో ఉన్న వ్యక్తి ఆ గుహలో ఉన్నటువంటి సింహాల గుహలో ఉన్న వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దాని బిళ్ళారా, దానియేలు మంచిగా నిద్రపోతున్నాడు కావచ్చు అక్కడ, కానీ అక్కడ రాజుకి నిద్ర పట్టలేదు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నిన్నెంతమంది సింహాల గుహలోకి నెట్టాలని ప్రయత్నం చేసినా వాళ్ళకు దేవుడు నిద్ర పట్టనియాడు. ఆమెనండి. వాళ్ళకు దేవుడు నిద్ర పట్టనీయలేదో, ఆ రాజుకు నిద్ర పట్టనీయలేదో. ఆమెన్. ఈరోజు నీ జీవితాన్ని ఎంతమంది పతనం చేయాలని చూసినా వాళ్ళకు దేవుడు నిద్ర పట్టనీయాడు. చెప్పండి గట్టిగా,
వాళ్ళకు నిద్ర పట్టదు. నీ ఆస్తి లాగాలని ఎంతమంది ప్రయత్నం చేసినా వాళ్ళకు నిద్ర పట్టదు. ఎవరు నీ చెయ్యి విడిచిపెట్టినా నా దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు నిద్ర పట్టదు. హల్లెలూయా. ఉదయం వచ్చేసింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదవండి బ్రదర్. దానియేలు అతడు గుహ దగ్గరకు రాగానే ఒక్క స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగెను. హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నాడు దానియేలు? అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. దానియేలు సింహపు బోనులో ఉన్నాడు, కానీ రాజు ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చి జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నా దేవుని కుమారుడా, చప్పట్లు కొట్టాలా. దేవుని కుమారుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సజీవంగానే ఉన్నావా అంటే దానియేలు అంటున్నాడు, నేను సజీవంగానే ఉన్నాను. ఎందుకు అంటే నా దేవుడు జీవము కలిగిన దేవుడు. నా దేవుడు దేవదూతను పంపించాడు. చప్పట్లు కొట్టాలి. రెండు చేతులు పైకి లేపు. నీ సమస్య ఏదైనా దేవదూతను పంపబోతున్నాడు. దేవదూతను పంపబోతున్నాడు. చెప్పండి గట్టిగా, దేవదూతను పంపబోతున్నాడు ఆయన. నీ సమస్య ఎంత పెద్దదైనా, నీ స్థితి ఎంత పెద్దదైనా, నా దేవుడు అదిగో చూడండి, ఎల్ఈడిలో చూడండి. దానియేలు కొరకు దేవుని దూతను దేవుడు పంపించాడు. రెండు చేతులు పైకి. నీ కొరకు ఆ దేవుని దూత దిగి రాబోతుంది. ఎంతమంది నమ్ముతున్నారో ఆ దేవుని దూత వచ్చి నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతుంది. ఆ దేవుని దూత వచ్చి నీ అప్పులు తీర్చబోతుంది. ఆ దేవుని దూత వచ్చి నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ఆ దేవుని దూత వచ్చి నీ వ్యాపారము దీవించబడబోతుంది. ఆ దేవుని దూత వచ్చి శీఘ్రముగా నిన్ను దీవించబోతున్నాడు. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా. ఎవరు అనాలోచనతో ఉండొద్దు, కళ్ళు మూసుకోవాలా, ఆత్మతో నింపబడాలా. చప్పట్లు కొట్టాలా. అదిగో బలమైన సన్నిధి ఈ మందిరములో దేవుడు దించబోతున్నాడు. బలమైన అభిషేకం పొందుకో. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. దానియేలు కోసం దేవదూతను దేవుడు పంపించాడు. ఈ లైవ్ లో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ లైవ్ లో చూస్తున్న ప్రియ చెల్లె, ఈ లైవ్ లో చూస్తున్న ప్రియ తమ్ముడా, ఇదిగో దేవదూతను దేవుడు నీ కొరకు సిద్ధం చేస్తున్నాడు. దేవదూతను నీ కొరకు దేవుడు సిద్ధం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టు. పొందుకో అభిషేకాన్ని, పొందుకో ఆత్మను పొందుకో. నీ బిడ్డల కోసం దేవదూతను పంపబోతున్నాడు. నీ చేతి పని కొరకు దేవదూతను పంపబోతున్నాడు ఆయన. అదిగో దేవుని దూత దిగి రాబోతుంది. ఈ మందిరంలో దిగి రాబోతుంది. దేవుని దూత దిగి రాబోతుంది. Holy Spirit of God, స్తోత్రం. స్తుతులయ్యా
స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి. యేసయ్యా స్తోత్రమయ్యా, మా జీవితంలో కార్యం జరగాలి గాక, మా జీవితంలో గొప్ప కార్యం జరగాలయ్యా. చెప్పండి గట్టిగా చెప్పండి. Holy Spirit of God, Holy Spirit, Hallelujah, Hallelujah. అమ్మా, నీ జీవితంలో రాత్రి ఎంత చీకటిగా ఉన్నా ఉదయం వెలుగు రావాల్సిందే. ఆమెన్ అనట్లేదు మీరు, గట్టిగా అనాలా. నీ జీవితంలో చీకటి ఎంత ఉన్నా రాత్రి ఏమాత్రం చీకటి ఉంటది. చెప్పండి గట్టిగా, రాత్రి చీకటి ఉండాల్సిందే, కానీ నీ జీవితంలో ఉదయం రాబోతుంది. ఉదయం వచ్చినప్పుడు సూర్యుడు ఉదయించి చక్కని చక్కని వెలుగు రాబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. చేతులు హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడడం ఆపొద్దు. ఆమేనండి, నిలబడడం ఆపొద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఈ రాత్రి చీకటి ఉండొచ్చమ్మా, నా దేవుడు నీ కొరకు సూర్యుడిని సిద్ధం చేస్తున్నాడు. నా దేవుడు నీ కొరకు వెలుగును సిద్ధం చేస్తున్నాడు. నా దేవుడు నీ కొరకు ఒక అద్భుతమైనటువంటి వెలుగును సిద్ధం చేస్తున్నాడు. వెలుగు నీ కొరకు రాబోతుంది యేసునామములో. కొట్టండి గట్టిగా చపలో, కొట్టండి గట్టిగా చపలో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. దేవుడు ఉదయాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. షాక్ వస్తుందా? చదవండి. హల్లెలూయా. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా మంత్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి కలిగిన వాడైనందున ఏ హానియు కలుగలేదు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హలో, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఇక్కడ నిల్చో, మోకరించి. ఈయన ఎక్కడున్నాడు? సింహాల గుహలో. ఎక్కడున్నాడు? సింహాల గుహలో. సింహాల గుహలో ఉన్న దానియేలు దగ్గరికి పరిగెత్తుకుంటూ రాజు వెళ్ళాడు. ఎలాగానే ఇలా చూస్తున్నాడు. ఎక్కడైనా గాయమైందా, ఎక్కడైనా గాయమైందా అని చూస్తున్నాడు, కానీ ఎక్కడ ఏమీ కాలేదు. కొట్టు గట్టిగా చెప్పడు, కొట్టు గట్టిగా చెప్పడు, కొట్టు. రెండు చేతులు పైకి కొట్టు. ఏ హాని కలగలేదు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు చెప్తున్నాడు, ఏమైనా అయిందా? ఉదయం వచ్చిన అద్భుతం అది. ఆమేన్. రాజు ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చాడు. దానియేలు, నీవు సేవించు దేవుడు నిన్ను రక్షించగలిగాడా? ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దానియేలు చెప్తున్నాడు, నాకు ఏ హాని కలగలేదు. రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి. కొద్దిసేపు ఉంచురా. ఆమేన్. దానియేలు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? రాజుతో చెప్తున్నాడు, నాకు ఏ హాని కలగలేదు. రాజు చూడండి ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాడు. నీ కోసం కూడా అలా పరిగెత్తుకుంటూ రాబోతున్నారు. ఎవరు వాళ్ళు? నిన్ను తీసుకెళ్లి ఎవరైతే జైల్లో వేశారో, నిన్ను తీసుకెళ్లి ఎవరైతే సింహాల బోన్లో వేశారో వాళ్ళే
ఇలా పరిగెత్తుకుంటూ రాబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ మీద నిందలేసిన వారు, నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిన వారు, నిన్ను టార్చర్ పెట్టిన వారు, నిన్ను అపార్థం చేసుకున్న వారు పరిగెత్తుకుంటూ రాబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు నీ కొరకు సర్వము సిద్ధము చేస్తున్నాడు. నిన్నెవరెవరైతే ఎల్లగొట్టారో, నిన్నెవరెవరైతే ఎల్లగొట్టారో, నిన్నెవరెవరైతే అపార్థం చేసుకున్నారో వాళ్ళే పరిగెత్తుకుంటూ రాబోతున్నారు. ఆమేనండి, ఆమేను. ఎందుకు అంటే దేవుడు నిద్ర పట్టనీయడు వాళ్ళకి. చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి. దేవుడు నిద్ర పట్టనీయడు. దేవుడు నిద్ర పట్టనీయడు. దేవుడు నిద్ర పట్టనీయడు. దేవుడు నిద్ర పట్టనీయడు. నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు, నీకు హాని చేయాలనుకున్న వారు, నీకు కీడు చేయాలనుకున్న వారిని దేవుడు నిద్ర పట్టనీయడు. నిద్ర పట్టడం మాత్రమే కాదు, పరిగెత్తుకుంటూ రాబోతున్నారు. పరిగెత్తుకుంటూ రాబోతున్నారు. జీవము కలిగిన దేవుని కుమారుడైన దానియేలే, నీకేదైనా హాని జరిగిందా? నీకైనా హాని జరిగిందా? నీకైనా హాని జరిగిందా అంటే దానియేలు అంటున్నాడు, నాకేమి కాలేదు. కొట్టుగట్టిగా చెప్పండి, నాకేమి కాలేదు. నాకేమి కాలేందుకంటే నా దేవుడు గొప్ప దేవుడు. నా దేవుడు శక్తిమంతుడు. నా దేవుడు జీవము కలిగిన దేవుడు. నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. కొడితే చప్పట్లు ఎట్లుండాలి సార్? గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా మీ చప్పట్లు సౌండ్ వినపడాలా? కొట్టుగట్టిగా చెప్పడాలి. ఎవరెవరైతే ఎల్లగొట్టారో బ్రతిమలాడి నిన్ను పిలవాలా. బ్రతిమలాడి నిన్ను ఇంట్లోకి ఆహ్వానించాలా. ఆ రోజులు రాబోతున్నాయి. ఆ రోజులు రాబోతున్నాయి. ఆ రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. ఆమేన్. ఇంకా పిల్లలు లేరు అచ్చి అన్నోళ్ళు. నీకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలని ఎత్తుకొని ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళే ఆడుకోబోతున్నారా? ఆమేనండి, ఆమేనండి. ఒక్కతే పాప నాచి అంటే అద్భుతమైన కొడుకు పుట్టిన తర్వాత వాళ్ళే ఎత్తుకొని ముద్దాడబోతున్నారు. హల్లెలూయా. పోటీలు పడి ఎత్తుకోబోతున్నారు నీ పిల్లల్ని. ఆమేనండి. పోటీలు పడి ఎత్తుకోబోతున్నారు. ఇంకా ఇల్లు లేదా, ఇంకా ఇల్లు లేదా నీకు అన్నారేమో. ఇంటి పెయింట్ బాగుంది, ఇంటి కలర్ బాగుంది, ఇంటి డిజైన్ బాగుంది. మీ ఇంటి ముందుకు వచ్చి ఇట్లా ఫోటోలు దిగబోతున్నారు. నిన్ను సెలబ్రిటీ చేయడం కాదు, నీ ఇంటినే సెలబ్రిటీ చేస్తాడు నా దేవుడు. నీ క్యాంపస్ నే దేవుడు సెలబ్రిటీ చేస్తాడు. ఆమేనండి. అటువంటి స్థితిలోకి నా దేవుడు తీసుకెళ్తాడు. ఆమేన్. ఆమేన్ అన్నట్టే మీరు గట్టిగా ఆమేన్ కాదు, ఆమేన్. ఆర్ యు రెడీ? దేవుని అభిషేకాన్ని పొందుకోవడానికి రెడీగా ఉన్నారా? దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి రెడీగా ఉన్నాడా? మా ఊర్లో రాంప్రసాద్ అని పూరి గుడిశారు వాళ్ళది. ఈరోజు ఏ స్థలంలో పూరి గుడిసిందో అదే స్థలంలో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. కొట్టండి గట్టిగా చూడండి. తినడానికి గతి లేదు. ఇవాళ మనుగూరులో సింగరేణి జనరల్ మేనేజర్ వాడు. ఆమేనండి, ఆమేన్. దేవుడు లేపడం ప్రారంభిస్తే దించడం ఎవరి తరం కాదో. వారికి అన్నదమ్ములు లేకపోవచ్చు, సహకరించే వారు లేకపోవచ్చు, ఎవ్వరు లేరు. పూరి గుడిస దిక్కుమాలిన జీవితం. ఈరోజు అనేక మందికి ఈరోజు వాడు స్కూల్ ఫీజెస్ కడతాడు, వాడు బట్టలు ఇప్పిస్తున్నాడు, అనేక మంది అనాథ శరణాలయాలు అన్నం పెడుతున్నాడు. అది కదా జీవితం అంటే. ఆమేనండి. బతకడం కాదు, నలుగురిని బతికించాల జీవితం అంటే. నలుగురిని బ్రతికించాలంటే ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. కష్టాలు రాగానే, బాధలు రాగానే, వేదన రాగానే, దుఃఖం రాగానే ఆమేనండి. నువ్వు రాజుగా పట్టాభిషేకం చేయాలంటే యుద్ధం జరగాలి అక్కడ.
అది ఏ యుద్ధమైనా, ఏ రకమైన యుద్ధమైనా, యుద్ధం జరగాలి. యుద్ధం లేకుండా రాజు పట్టాభిషేకం లేదో. అయితే యుద్ధాన్ని నువ్వు ఆహ్వానిస్తేనే పట్టాభిషేకం నీకుంది. యుద్ధం వద్దు అంటే నీకు పట్టాభిషేకం ఉండదు. ఎంతమందికి యుద్ధం కావాలి? పట్టాభిషేకం కావాలన్న వాళ్ళకి యుద్ధం కావాలి. యుద్ధం నువ్వు కాదు చేసేది, నా దేవుడే చేస్తాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సింహాల బోనులోకి వేసినా, ఎంత వేదన వచ్చినా నాకు నువ్వు ఉన్నావు ప్రభువా. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. చప్పట్లు కొడదామా? ఆమేన్. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. హల్లెలూయా. కష్టాలలో కూడా స్తుతించడం మనం నేర్చుకోవాలి. నష్టాలలో కూడా స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా దేవుడు వాటన్నిటి నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడో. ఈరోజు దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను, అప్పుల గుహలో నువ్వు ఉన్నావా? అనారోగ్యం గుహలో ఉన్నావా? కుటుంబ సమస్యలనే గుహలో ఉన్నావా? శాంతి నెమ్మది లేక గుహలో ఉన్నావా? అనేకమైనటువంటి ఆర్థిక పోరాటం అనే గుహలో ఉన్నావా? సంతానము లేని గుహలో నువ్వు ఉన్నావా? దేవుడు చెబుతున్నాడు, ఏ గుహలో నువ్వు ఉన్నా నా దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. మామూలుగా తీసుకురాడు, సాక్షికరముగా నా దేవుడు తీసుకురాబోతున్నాడు. సాక్షికరముగా నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎవరెవరైతే మిమ్మల్ని తృణీకరించారో, ఎవరెవరైతే మిమ్మల్ని కించపరిచేటట్టుగా మాట్లాడారో, ఎవరెవరైతే మిమ్మల్ని ఇంట్లో నుంచి ఎల్లగొట్టారో, ఒకప్పుడు
నీ తల ఇలా దించబడది కావచ్చు. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను, నా దేవుడు నీ తలను లేవనెత్తబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా. నీ వంశం మొత్తం నీ గురించి చెప్పుకోవాలా? ఆమేన్ అనట్లేదండి మీరు? ఆమేనా? ఆమేనండి. వంశం అంతా నీ పిల్లల గురించి మాట్లాడుకోవాలి. వంశం అంతా నీ సంతానం గురించి మాట్లాడుకోవాలి. వంశం అంతా నీ భర్త గురించి మాట్లాడుకోవాలా? వంశం అంతా నీ భార్య గురించి మాట్లాడుకోవాలా? నా దేవుడు లేపడం ప్రారంభిస్తే ఎవరు దింపలేరు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. ఈరోజు అన్నయ్య ఈ పిల్లల్ని కొంచెం కూర్చోబెట్టండి. కూర్చోండి నాన్న, అటు ఇటు తిరగకండి. ఆమేన్. ఈరోజు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. ఈరోజు ఏ గుహలో ఉండి ఇక్కడికి వచ్చావో, ఏ గుహలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, పైకి నవ్వుతున్నావు కానీ లోపట గుండెలో వేదన. పైకి నవ్వుతున్నట్టుగా హీ అని నవ్వుతున్నావు కానీ గుండెలో కన్నీళ్లు ఏర్లై పారుతున్నాయి. ఈరోజు ఏ బాధలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో దేవుడు చెబుతున్నాడు, నా దేవుడు నీ కొరకు కొంతమందిని సిద్ధం చేస్తున్నాడు. ఈరోజు ఎంతమంది నీ కష్టంలో ఉండడం చూసి, నువ్వు కష్టంలో ఉన్నావని తెలుసు కానీ నీ బంధువులు నీ దగ్గర నుంచి నీకు ఫోన్ రాదు, నీ అన్నదమ్ముల నుంచి రాదు, నీ అక్క చెల్లెల దగ్గర నుంచి నీకు ఫోన్ రాదు, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి నీకు ఫోన్ రాదు. కానీ ఊహించని, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ఒక అధికారి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయవు, అక్కడి నుంచి నీకు ఫోన్ వస్తుంది, అక్కడి నుంచి వస్తుంది. వాళ్ళు విడిచిపెడితే నా దేవుడు విడిచిపెడతాడా? నీ అన్నదమ్ములు విడిచిపెడితే, నీ అక్క చెల్లెలు విడిచిపెడితే నా దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడా? నా దేవుడు విడిచిపెట్టాడా? నవీను కాలు స్పర్శ అంతా కోల్పోయాడు, చెయ్యి స్పర్శ అంతా కోల్పోయాడు. ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉంది నవీన్ పరిస్థితి. నవీన్ కూర్చొని ఏడుస్తున్నాడు. వాళ్ళ మమ్మీ మమ్మీ ఏడుస్తుంది, మౌనిక ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నాను. దేవుని వైపు చూశాను ఇలా. వాడొక మాట అన్నాడు నాతో, డాడీ, స్నేహితులు, బంధువులు, అనే వాళ్ళందరికీ నేను ఫోన్లు చేశాను డాడీ, ఒక్కరు కూడా రిటర్న్ చేయట్లే డాడీ. మీరు గనక లేకపోతే నా జీవితం ఏమయ్యేది డాడీ అని చెప్పి ఆ బిడ్డ నాతో చెప్పినప్పుడు నేను ఆ బిడ్డకు ఒక మాట చెప్పిన. ఏమని చెప్పినానంటే, నానా, నేను విడిచిపెట్టిన, మమ్మీ విడిచిపెట్టిన ఊహించని ఒక అధికారి నీ కొరకు నిలబడతాడు. నా దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఈ మనుషులు దూరం అయితేనే దేవుని శక్తి మన కోసం నిలబడుతుంది అని బలంగా ఆ బిడ్డ కోసము ప్రార్థన చేశాను. నిజంగా ఆ బిడ్డ జీవితంలో దేవుడు అద్భుతం చేశాడండి. ఒక్క వ్యక్తిని ఆ బిడ్డ కొరకు దేవుడు నిలిచోబెట్టాడు. ఆ బిడ్డ కొరకు మనం భారంగా ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆ బిడ్డ కొరకు మనం భారంగా ప్రార్థన చేయాలి. నాకు తెలిసి రేపు బుధవారం వరకు ఆ బిడ్డకు ఆపరేషన్ అవుతుంది. 2 ఆపరేషన్స్ ఎట్ ఏ టైం జరగబోతున్నాయి. ఆమేన్. కానీ ఆ బిడ్డ కోసం కువైట్ నుంచి, మస్కట్ నుంచి, దుబాయ్ నుంచి, ఇజ్రాయేల్ దగ్గర నుంచి ఇన్ని ఫోన్స్ వస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ఎక్కడి నుంచి మాకు ఫోన్స్ రాకపోయినా ఆ బిడ్డ బాగు కొరకు,
ఆ బిడ్డ క్షేమం కొరకు ఎలా ఉన్నాడు ఏంటని ఎక్కడి నుంచి మాకు ఫోన్స్ రాకపోయినా ఊహించని స్థలాల నుంచి, ఊహించని మనుషుల దగ్గర నుంచి మాకు ఫోన్స్ వస్తున్నప్పుడు ఫోన్ చేయనటువంటి వాళ్ళ గురించి మేము బాధపడాలా? ఊహించని వ్యక్తుల దగ్గర నుంచి మాకు కాల్స్ వస్తున్నాయని చెప్పి సంతోషపడాలా? అంటే ఎప్పుడు అర్థమైంది నాకు, మన అనుకున్న వాళ్ళు మనల్ని విడిచిపెడితేనే దేవుని కృప ఘనముగా దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు సంఘమంతా కూడా నవీన్ కోసము భారము కలిగి ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు భయంకరమైనటువంటి ఒక గుహలో ఈరోజు ఈ అమ్మ అనాథ శరణాలయానికి ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ లేశాడు అని అనుకునే స్థితిలోనే సాతాన్ గాడు బలమైన దెబ్బ కొట్టాడు. ఆ బలమైన దెబ్బను దేవునికి అప్పగించి దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు కార్యం చేయలాగున మనమందరము ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ప్రియా చెల్లి, ప్రియా తమ్ముడా, ఈరోజు మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఏ గుహలో ఉండి ఈరోజు, ఏ బాధలో ఉండి ఈరోజు, ఏ నిందల్లో ఉండి ఈరోజు, ఏ కష్టంలో ఉండి ఈరోజు, ఏ వేదనలో ఉండి ఈరోజు మీరు బాధపడుతున్నారో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు ఏ గుహలో ఉన్నా ఆ గుహలో నుంచి నేను బయటికి తీసుకురాబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 9వ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం చదవండి. చివరి మాట, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. రాజు ఆజ్ఞ దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో పడదోసిరి వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. వారు ఆ గుహ అడుగులకు రాకమునిపే సింహముల పాలైరి, సింహములు వారి ఎముకలను సహితము పగల కొరికి పొడి చేశాను. ఆమేన్. చెడపకరా చెడేవు అన్నారు పెద్దలు. ఏమన్నారమ్మా? ఓ అమ్మా ఏమన్నారు? సుశీలమ్మ ఏమన్నారు? చెడపకరా చెడేవు అన్నారు. దానియేలు జీవితాన్ని చెడపాలని చూశారు, దానియేలు జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలును చంపాలని చూసిన వారు సింహాల పాలయ్యారు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. నీ జీవితంలో చప్పట్లు కొట్టాల, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాల. నీ జీవితాన్ని పతనం చేయాలని, నీ జీవితాన్ని నాశనం చేయాలని, నీ జీవితాన్ని పతనం చేయాలని, నీ గురించి అబద్ధపు మాటలు, నీ మీద చెడ్డ మాటలు పలుకుతున్న వారు ఆ గుహలోకి వెళ్ళబోతున్నారు. చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. ఆ గుహలోకి వెళ్ళబోతున్నారు. దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. నా దేవుడు విడిచిపెట్టడు, నా దేవుడు విడిచిపెట్టడు, నా దేవుడు విడిచిపెట్టడు. ఈ రోజు ఏ దానియేలునైతే నువ్వు నాశనం చేయాలనుకున్నావో, అదే గుహలోకి నెట్టాలనుకున్నావు, కానీ అదే గుహలోకి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు. నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు, నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. దానియేలును బయటికి తీసుకొచ్చిన దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బాధ పెట్టిన వారు నా దేవుడు చూస్తూ ఊరుకోడు, నా దేవుడు చూస్తూ ఊరుకోడు. నీ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించిన వారు కన్నీళ్లలో కొట్టుకుపోతారు. ఆమేనండి. కన్నీళ్లలో కన్నీళ్లు తెప్పించిన వారు కన్నీళ్లలో కొట్టుకుపోతారు. ఏ సింహాల గుహలో వేయాలని దానియేలును ప్రయత్నం చేశారో అదే సింహాల పాలయ్యారు. పిప్పి వెముకలను కూడా పిప్పిగా నమలేసిన ఈ సింహాలు. ఆమేన్. ఈరోజు నిన్ను బాధ పెడుతున్న వారిని దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా చెల్లి?
నిన్ను బాధ పెడుతున్న వారిని దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా తమ్ముడు? నీ జీవితాన్ని నాశనం చేయాలని, నీ జీవితాన్ని పతనము చేయాలని ఎంతమంది ప్రయత్నము చేసినా వారి గతి ఏమవుతుందో, వారి గతి ఏమవుతుందో మీకు తెలుసా? ఇదే గతి పడుతుంది. నీ తరపున అన్నదమ్ములు లేరు, రక్త సంబంధికులు లేరు, బంధువులు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ వెనకాల ఒక రాజ్యమే ఉంది. ఆమేనండి. నీ వెనకాల ఒక సైన్యమే ఉంది. ఆ సైన్యం మామూలు సైన్యం కాదు, అది యూదా గోత్రపు సింహము సైన్యము, యూదా గోత్రపు సైన్యము. నా యేసయ్య సైన్యం నీ తరపున యుద్ధము చేయబోతుంది. ఆమేనండి. ఆమేన్. చివరి మాట దానియేలు గ్రంథం 6:26 వచనం. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. హల్లెలూయా. ఆయనే జీవము గల దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. జై బోలో యేసు మహారాజ్ కి. ఒక్క మనిషి విశ్వాసం దానియేలు నమ్ముకున్న దేవునికి అందరూ భయపడుతున్నారు. కొట్టుగట్టిగా చెబడు. ఒక్క మనిషి విశ్వాసం. చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా. ఒక మనిషి విశ్వాసం ఒక రాజ్యాన్ని మార్చేసింది. చేతులు పైకి లేపాలా. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో సింహాల బోను ఉండొచ్చు, కన్నీటి రాత్రి ఉండొచ్చు, పరీక్షల కాలం ఉండొచ్చు, కానీ ఒకటి గుర్తుంచుకో, సింహాల గుహలో దేవుడు ఉన్నాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు ఉండబోతున్నాడు. చేతులు పైకి లేపి. ఆమేన్. సింహాల బోనులోకి దానియేలు అడుగు పెట్టినప్పుడు దానియేలు నోర్లు మూసినట్టుగా, సింహాల నోర్లు మూసినట్టుగా నీ సమస్యల నోర్లు మూయబోతున్నాడు దేవుడు. సమస్యల మీద విజయం ఇవ్వబోతున్నాడు. నీ సమస్యల మీద విజయం. విజయము రాబోతుంది. నీ సమస్యల నోర్లు నా దేవుడు మూయబోతున్నాడు. కృప కలుగును గాక. కృప కలుగును గాక. హల్లెలూయా. 1 2 Jesus. 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 గట్టిగా చెప్పండి రా. 1 2 Jesus. కొట్టండి అమ్మా చప్పట్లో. 1 2 Jesus. 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 పిడికిలి బిగించండి. పిడికిలి. హల్లెలూయా. ఎన్ని సమస్యలు వచ్చినా పిడికిలి. అరే ఏ క్యా రే, ఏ క్యా లేపమ్మా చెయ్యే, చేతులు లేపో. యుద్ధము యెహోవాదే. నీ పక్షాన నా దేవుడు యుద్ధము చేస్తున్నాడు. ఏ దేవునికి ప్రార్థన చెయ్యొద్దన్నారో ఆ దేవుణ్ణి చూసి రాజ్యం మొత్తం గడగడ వణుకుతుంది. కొట్టుగట్టి చెప్పడం. గడగడ వణుకుతుంది. దానియేలును చూడగానే ఏమవుతున్నారు వాళ్ళు?
గడగడ వణుకుతున్నారు, వీడు మామూలోడు కాదురా బాబు అని. ఆమేనండి. వీడు మామూలోడు కాదురా బాబు, వీడు దానియేలు సింహాల పోరులోకి వెళ్ళగానే ఇలా మోకరించగానే దానియేలును చూసి సింహాలు మోకరించినాయి. ఆమేన్. ఎవరైతే నిందేశారో వాళ్ళు వెళ్ళగానే వెంటనే ఆమేన్ వెంటనే క్యాచ్ చేసేసినాయి. ఆమేన్ ఆమేన్. వెంటనే క్యాచ్, ఎముకల్ని కూడా పిప్పి పిప్పి చేసి తినేసినాయి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన పరుడు అడుగు పెడుతుంటే ఆయన పక్కన యేసయ్య పాదాలు పడుతుంటాయి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అలాంటిది ఇక్కడ ఒక రాజ్యాన్నే కట్టిండు యేసయ్య. ఆమేన్. ఈ ప్రాంగణం జోలికి వస్తే దేవుడు క్షమిస్తాడా? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు రేయ్ ఈ ప్రాంగణం లేకుండా చేస్తారా అంటే దేవుడు ఊరుకుంటాడు. ఈ ప్రాంగణం నాదా? ఏమైనా నేను ఇయ్యాలుంటా, రేపు వెళ్ళిపోతా. హల్లెలూయా. యాత్రకు వచ్చినాం అంతే. మనం ఈ ప్రాంగణం జోలికి వచ్చిన, ఈ పరిచర్య జోలికి వచ్చిన భయంకరంగా దేవుడు సీరియస్ అవుతాడా? భయంకరంగా దేవుడు సీరియస్ అవుతాడా? ఈ పరిచర్య పాస్టర్ అమ్మ తేజది కాదు. ఈ పరిచర్య యూదా గోత్రపు సింహమైన యేసయ్య పరిచర్య. హల్లెలూయా. ఈ పరిచర్య మామూలు పరిచర్య కాదు. నేను చెప్తున్నానేనండి, రేపు శనివారం నుంచి స్వస్థత, విడుదల, ఆరాధన ప్రతి శనివారం ఇక్కడ ప్రారంభించబోతున్నాం. దేవుడు నాతో చెప్పినటువంటి మాట, నా ప్రియ కుమారుడా తేజ, నువ్వు శనివారం ప్రారంభించు అన్నాడు. 40 డేస్లో హైదరాబాద్లో మరి వేల మంది వస్తున్నారు. ఎలా ప్రభు అంటే దేవుడు సీరియస్గా మొన్నటి దినాన మాట్లాడాడు. హైదరాబాద్లో ప్రతి బుధవారం, ఫస్ట్ బుధవారం పెట్టేసాయి, నువ్వు ప్రతి శనివారం ఇక్కడ జనాలను నేను నడిపిస్తాను. ఈ స్థలము యాత్రా స్థలముగా చేయబోతున్నాను. ఆమేనండి ఆమేనండి. నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? గంజి ఏరులై పారబోతున్నాడు. ఆమేన్. గంజి ఏరులై పారబోతుంది. ప్రతి శనివారపు ఆరాధన దేశ నలుమూలల నుంచి, ఎక్కడుంది ఈ భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ గారి పరిచర్య ఎక్కడుందని పరిగెత్తుకుంటూ రాబోతున్నారేస్తున్నాము. ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా వెతుక్కుంటూ కొత్తగూడెం ఎక్కడుందని వెతుక్కుంటూ రాబోతున్నారు. 2 చేతులు పైకి లేపి చెప్పండి. 2 చేతులు పైకి లేపి చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మట్టిని తాకితే స్వస్థత రాబోతుంది. ఇక్కడ చెట్టుని తాకితే స్వస్థత రాబోతుంది. ఈ మందిరంలో మోకరిస్తే స్వస్థత రాబోతుంది. ప్రేయర్ టవర్ ముందు మోకరిస్తే స్వస్థత రాబోతుంది. విడుదలని ఇవ్వబోతున్నాడు దేవుడు. గర్భాలు తెరవబోతున్నాడు. వేల మంది, లక్షల మంది ప్రజల గర్భాలు తెరవబోతున్నాడు. కృప కలుగునుగా. ఆమేన్ ఆమేన్ అనండి. ముంబై నుంచి వచ్చి నిన్న హైదరాబాద్లో సాక్ష్యం చెప్తున్నా. అన్నయ్య, అమ్మ తేజ గారు ప్రార్థన చేస్తే అమ్మ తేజ గారు ప్రార్థన 16 సంవత్సరాల తర్వాత, ఫస్ట్ 2 అమ్మాయిలు, పిల్లలు లేరు, 16 సంవత్సరాల తర్వాత చక్కని గర్భం తెరవబడి. నేను చెప్పిన ఒకటే, నీకు కొడుకు పుట్టబోతున్నాడు. ఆ కొడుకుని తీసుకొని నువ్వు రాబోతున్నావు. ఆమేనండి. ఆ కొడుకుని తీసుకొని నువ్వు రాబోతున్నావు. ముంబై నుంచి మన హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్లో నిన్న సాక్ష్యం చెప్పింది. కొడుకుని పట్టుకొని వచ్చే నెల ఇక్కడికి వస్తా అన్నది. ఆమేనండి. నా దేవుడు శక్తిమంతుడు, ఆయన శూరుడు, ఆయన భయంకరుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన ఈరోజు అనేక మంది జీవితాలలో దేవుడు కార్యం చేస్తున్నాడు. మీ అందరి జీవితాలలో చేయడా? చెప్పండి గట్టిగా. అందరం లేచి నిలబడదాం. చేయడా? ఆయన చేయబోతున్నాడు. 2 చేతులు పైకి లేపి స్తుతులు చెల్లించాలి. ఎవ్వరు బయటికి వెళ్ళొద్దు. ఆమేన్. రెండు చేతులు పైకి లేపి, అయ్యా నన్ను దీవించయ్యా. అయ్యా, ఏ గుహలో నేనున్నానో నీకు తెలుసయ్యా.
ఆర్థిక ఇబ్బందులనే గుహలో ఉన్నావా? అప్పుల బాధలో ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, చేతులు పైకి లేపి నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా, దేవా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీ కన్నీరు తుడిచే దేవుడమ్మా, నీ వేదన తొలగించే దేవుడమ్మా. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నీ కన్నీరు తుడిచే దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. కొండలలో లోయలలో అడవులలో ఈ కొత్త గూడెంలో కొండలలో లోయలలో అడవులలో ఈ కొత్త గూడెంలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. స్వరాలు తెరిచి యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చేతులు పైకి లేపుదామా? చేతులు పైకి లేపాలా? తల పైకి లేపాలా? అడగండి యేసయ్య. చేతులు పైకి లేపండి అమ్మా, ఆకాశం వైపు చాపండి అమ్మా యేసయ్యకి. యేసయ్యా
నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, అవి నువ్వు కావాలయ్యా. మా జీవితంలో అద్భుతం జరిగించు. దానియేలు నమ్మకంగా నిలబడ్డాడయ్యా. ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడ్డాడయ్యా, ఎన్ని బాధలు వచ్చినా నిలబడ్డాడయ్యా. మేము కూడా నిలబడాలయ్యా. మమ్మల్ని నిలబెట్టుకో ప్రభువా, మమ్మల్ని నిలబెట్టుకో, మమ్మల్ని నిలబెట్టుకో. నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకో. నీ శక్తితో లేపు, నీ బలముతో లేపు. బలమైన అభిషేకం అది మాపై కుమ్మరించు నాయన. కుమ్మరి శక్తితో, నీ బలముతో బిడ్డల్ని నింపు. సర్వోన్నతుని శక్తి బిడ్డలపై రిలీజ్ అవ్వును గాక. నీ కృప, నీ కనికరం బిడ్డలపై రిలీజ్ అవ్వాలి. బిడ్డల్ని బ్లెస్ చేయండి అయ్యా, బ్లెస్ చేయండి అయ్యా, బ్లెస్ చేయండి అయ్యా. నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపుతున్నాం యేసు నామంలో ప్రభువా. దానియేలును గుహలో నుంచి, సింహాల గుహలో నుంచి బయటికి తీసుకొని వచ్చిన దేవుడా, మా అప్పుల గుహల నుంచి మేము బయటకు వచ్చేదము గాక. మా అనారోగ్యం అనే గుహ నుంచి మేము బయటకు వచ్చేదము గాక. ఆర్థిక పోరాటం అనే గుహలో నుంచి బయటకు వచ్చేదము గాక. కృపతో నింపండి, అద్భుతం జరిగిస్తున్నాము యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపుదాం, రెండు చేతులు పైకి లేపుదాం. బోలో యేసు మహారాజ్కి. దేవుడు మీరున్న గుహలో నుంచి బయటికి తీసుకురాబోతున్నాడు. చెప్పండి గట్టిగా, యేసయ్యా మమ్మల్ని గుహలో నుంచి బయటికి తీసుకురాబోతున్నందుకు వందనాలయ్యా. మమ్మల్ని గుహలో నుంచి బయటికి తీసుకురాబోతున్నందుకు వందనాలు. మమ్మల్ని గుహలో నుంచి బయటికి తీసుకురాబోతున్నందుకు వందనాలు. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. చెప్పండి, తల మీద చేతులు పెట్టుకోండి, తల మీద చేతులు పెట్టుకోండి. యేసయ్యా అప్పులు మాకొద్దయ్యా, అనారోగ్యం మాకొద్దయ్యా, అనారోగ్యం మాకొద్దయ్యా, అప్పులు మాకొద్దయ్యా, కష్టాలు మాకొద్దయ్యా, కన్నీళ్ళు మాకొద్దయ్యా. మమ్మల్ని లేవనెత్తయ్యా.